శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు విమర్శించే విమర్శ రైతులకు ఎప్పుడు కూడా వ్యతిరేకమే బీజేపీ అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రైతులకైతే కిసాన్ క్రెడిట్ కార్డు విషయంలో పరిమితి పెంచారు, రైతులకు సంబంధించి పూర్తి లబ్ధి చేకూర్చే ప్రభుత్వంగా ఉంది అని చెప్పేసి విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? రైతులకు ఎలాంటి లబ్ధి పొందింది ఈ బడ్జెట్ లో? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజేష్ ప్రజానికానికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి యాంకర్ రాజేశ్వరి గారికి, మస్తానరావు గారికి అందరికి కూడా. ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుందండి, నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్, ఒక అడ్వకేట్ గా ఇది కొత్త సీసాలో పాత సార లాగానే కనిపిస్తుంది. ఇలా కొత్తదనం ఏమనిపించలే, చేసింది అదే, చెప్పే విధానంలో కొత్తదనం ఉంది తప్ప ఎక్కడ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కడ మరి నాకైతే క్లారిటీ అనిపించలేదు. 12 లక్షల వరకు మీరు అన్నట్టుగా 12 లక్షల వరకు నో ట్యాక్స్ అన్నారు. మరి అట్లా చూసినప్పుడు 12 లక్షల ఆదాయం ఉన్న వారికి 5%, 12.8 నుంచి మరి 12 లక్షలు ఉన్న వారికి 10% అనేసి మళ్ళీ అదొక లిటిగేషన్ ఉంది. మరి ఆ 12 లక్షల రూపాయలు డైరెక్ట్ గా 12 లక్షల వరకు డైరెక్ట్ గా ఉన్నప్పుడు జీరో చేస్తే బాగుంటుంది కదా. మరి దీంట్లో స్లాబ్ సిస్టమ్ లాగా మరి ఎందుకు పెట్టారన్నది కూడా నాకు క్లారిటీ అనిపించలేదు. మీరు ఒక్కటే గమనించండి రాజేశ్వరి గారు, 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు అన్నారు. అన్న తర్వాత 4 లక్షల ఆదాయం ఉన్న వారికి 5% పన్ను, 8 నుంచి 12 లక్షలు ఉన్న వరకు మరి ఈ స్లాబ్ సిస్టమ్ ఏందో మళ్ళీ అంతకాడికి వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళా ఏం లాభం అసలు 12 లక్షల రూపాయల వరకు అబ్జల్యూట్. ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇది నేను కరెక్ట్ గా బడ్జెట్ టైంలో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చాలా మంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు కానీ మనం ఒక చేతితో వాళ్ళకి శాలరీ ఇచ్చి ఇంకో చేతితో తీసుకున్నట్టే ఉంది. వాళ్ళు కష్టపడి సీనియారిటీ మీద, ప్రమోషన్ల మీద, వాళ్ళ అనుభవం మీద తెచ్చుకున్నటువంటి శాలరీని కూడా లాస్ట్ కి మనం ఒక ప్యాకెట్ లో పెట్టి ఇంకో వెనక ప్యాకెట్ నుంచి లాక్కున్నట్టే ఉంది. ఇది వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా లక్షల మంది ఇలా తెలంగాణ కావచ్చు, ఎంటైర్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలు కావచ్చు, నేను చాలా స్పష్టంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా వాళ్లకు మినహాయింపు ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిన్న లక్షలు పెట్టినప్పుడు కనీసం ఒక కట్ ఆఫ్ ను కూడా ఒక ప్రొఫెసర్లు కూడా దృష్టిలో పెట్టుకొని, యూనివర్సిటీ ప్రొఫెసర్లను కూడా దృష్టిలో పెట్టుకుని, అందరం దృష్టిలో పెట్టుకొని దానికి ఒక 18 లక్షల వరకు, లేకపోతే నిన్న మనం కొత్తగా ఒక ప్రపోజ్ చూసాము. ట్రంప్ ఎక్కంగానే ఏమన్నారంటే మేము అమెరికాకు అసలు ట్యాక్స్ జీరో ట్యాక్స్ ఉండేటట్టుగా చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. సో మనం కూడా కనీసం ఒక 18 లక్షల వరకైనా ట్యాక్స్ లేకుండా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తిగతంగా. ఎందుకంటే ట్యాక్స్ అనేది వాళ్ళ శాలరీలు అన్ని కూడా పాపం ట్యాక్స్ రూపంలో పోతున్నాయి లాస్ట్ కి వచ్చే వరకు. ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం, సాఫ్ట్వేర్ కనుక కష్టపడి సంపాదించుకున్న తర్వాత లాస్ట్ వచ్చే వరకు మళ్ళీ ట్యాక్స్ రూపంలో పోతుంది. సో ఇట్లాంటిది కూడా మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మధ్యతరగతి, ఇంకోటి మరి రైతులకు కూడా ఏమి ఇచ్చారనేది క్లారిటీ లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వ్యవసాయ పరికరాల మీద ఎక్కడ కూడా ట్యాక్స్ లేవు. మరి ఇక బీజేపీ వచ్చిన తర్వాత వ్యవసాయ పరికరాలు అన్నిటి మీద రకరకాల ట్యాక్స్ వేస్తూ మళ్ళీ అంతకాడికి తీసుకొచ్చింది. అంటే బయటకు చెప్పిన దానికన్నా చేసిన దానికి కొంత ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు 12 లక్షల రూపాయల పన్ను మినహాయింపు అనేది మరి ఏ విధంగా మినహాయింపు మరి అనలిస్ట్ గారు కూడా నాకు తెలియజేయాల్సిందిగా నేను ఆ జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ 18% ట్యాక్స్, 9% ట్యాక్స్ పడుతుంది. ఇవన్నీ ఏంటంటే మనం చూసిన వెహికల్స్ మీద ట్యాక్స్ రూపంలో చాలా గుంజేస్తున్నారు వీళ్ళు. మరి ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది కదండి. వీళ్ళు ఎక్కడ ఏం బాగు చేస్తున్నారో మాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు మోడీ గారు ఇందాక చెప్పారు, మన అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే మేము దాదాపు 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఎవరికి ఏందండి? మీరు ఎంత ట్యాక్స్, జిఎస్టీ ఏంటంటే ఈ దేశం మీద పెద్ద గుదిబండ జిఎస్టీ అనేది. ఈ దేశం మీద పెద్ద గుదిబండ మీరు చేశారు. ఇంతవరకు కూడా కోలుకోలే. మీరు జిఎస్టీ ఒక్కోటి వేస్తూ పోతున్నారు. మీరు వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత జిఎస్టీ ఎంత ప్రమాదకరమైంది మేడం, మీరు ఒక్కసారి మీరు ప్రజానికం కూడా గమనించాలి. వాళ్ళు ప్రతి సేవల మీద, అంటే వస్తువుల మీద కాకుండా సేవల మీద కూడా మీరు గమనించండి, సేవల సర్వీస్ మీద కూడా వాళ్ళు జిఎస్టీ ఇస్తున్నారు. ఎంత అన్యాయం మనం గమనించాలి. అంటే మనము ఏదన్నా పోయి సర్వీస్ చేయించుకున్నా కూడా అక్కడ కూడా ట్యాక్స్ వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజల యొక్క నడ్డి విరిచేటట్టు ఉన్నది. కొద్దిగా మధ్యతరగతి కావచ్చు, వాళ్ళు కొద్దిగా అప్కమింగ్ కష్టపడి ఏదైనా చిన్న చేసే లోపల అట్లాంటి కారు అట్లాంటి కొనుక్కొని దానికి సర్వీసింగ్ చేపిస్తే కూడా ఆ సర్వీస్ మీద కూడా మళ్ళీ జిఎస్టీ. ఇది ఎంతవరకు కరెక్టో మీరు సమంజసమో మీరు ఒక్కసారి ప్రజానికం కూడా ఆలోచించాలి. నిర్మలా సీతారామన్ గారు మంచి ఎకనామిస్ట్, హై క్వాలిఫైడ్, మేమేం కాదనట్లే. కానీ ఇలా మోడీ విధానం ఎంతవరకు వచ్చినాయి, ఇలా ప్రజలకు నడ్డి విరిచేటప్పు లాగున్నాయి తప్ప ఎక్కడ కూడా కరెక్ట్ లేవు. నేను 12 lakhs వరకు జీరో చేయండి, మీరు 12 lakhs వరకు రైట్. అంటే మీరు అన్నట్టుగా పన్ను మినహాయింపు కన్నా పన్ను బాధలు ఎక్కువగా ఉంటుంది కనుక ఆ రకంగా వాట మీరు తెలంగాణ ప్రజానికం గమనించండి. మనకు వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. మన నదుల దగ్గర తీసుకుంటే పన్ను ఎక్కువ, మనకు వచ్చే తక్కువ అయిపోతుంది. ఒకప్పుడు 40% వచ్చేదండి రిటర్న్. మీరు దయచేసి ఇవాళ 32% వస్తుంది మనకు. కేంద్ర ప్రభుత్వం మన ప్రజల నుంచి తీసుకునేది ఎక్కువ, మనకి ఇచ్చే తక్కువ అయిపోయింది. మరి ఇవి చాలా ఎఫెక్ట్ కాదా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది ఎవరికి మనకు ఇవ్వాలి కదా రిటర్న్. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో తీసుకుంటే మేడం ఎట్లా ఉంటుందంటే మనకు 100% తీసుకుంటే 60% మనకి 40% ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, 80% ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించి
20% సర్చార్జీ లాగా చూపిస్తున్నారు. 80% ఉంచడం వల్ల మనకు 32% వస్తుంది కదండి. ఇట్లా దొంగ దెబ్బలు జరగట్లేదా? మరి ఇట్లా తీసుకునేటప్పుడు ఒక పద్ధతి తీసుకుంటే మనకి ఇచ్చినప్పుడు వచ్చేవరకే మనం మీరు చూడండి, దువ్వూరు సుబ్బారావు గారు కూడా మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఆయన కూడా చెప్పారండి చాలా స్పష్టంగా, గవర్నర్ గారు కూడా, మాజీ గవర్నర్ గారు కూడా. సో ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్ అవుతుంది. ఇంతకుముందు లేదు ఇది. ఇప్పుడు ఇది బీజేపీ వచ్చిన తర్వాత ఇది కొత్త నాటకం. ఇన్కమ్ ట్యాక్స్ ఇంకో రకంగా చూపించుకోవడం. సర్చార్జీలు ఏంటండి? సర్చార్జీ అసలు ట్యాక్స్లకు ఎన్ని పేర్లు పెట్టారో మామూలుగా అర్థం కూడా కాదు. సర్చార్జెస్ అండ్ స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ లో కూడా కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఎన్ని ట్యాక్స్లు అండి మరి దానికి? ఎన్ని ట్యాక్స్లా? అక్కడ అమలులోకి మాట్లాడదాం. వచ్చే వరకు ప్రజలకు సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా క్లారిటీ లేవు వాళ్ళకి. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మేడం ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అండి. అంటే సూక్ష్మ, చిన్న, మధ్యతర సంస్థల పరిశ్రమలకు సంబంధించినవి. వీళ్ళు అది ఇంత ముందు నుంచి కూడా వీళ్ళు అదే చెప్పుకుంటున్నారు తప్ప అది చెప్పుకున్న రీతిలో ఈ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా డెవలప్ అయినట్టు కూడా ఎక్కడ కూడా అనిపించలేదండి. వీళ్ళు చెప్పినటువంటి డేటా ప్రకారం కూడా ఎక్కడ కూడా ఆ సంస్థలు డెవలప్ కాలేదు. ఎక్కడ కూడా మధ్యతరగతి అసలు పెట్టిన బడ్జెట్ కానీ జరుగుతున్న వాటికి మనం చాలా స్పష్టంగా తేడా గమనించాలి. రాజేశ్వర్ గారు, మీరు గమనించినట్లయితే ఎక్కడన్నా మోడీ గారు ఆర్థిక విధానాలు కానీ, మోడీ గారు బడ్జెట్ కానీ అసలు ఆయన ఎక్కడ కూడా క్లారిటీ ఉందా? ఇలా ఆదానీలకు, అంబానీలకు, వాళ్ళలాంటి వాళ్ళకు ఉపయోగపడేటట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా ఒక పేదవాడికి కానీ, లేదా అది నిరుపేదలకు కానీ, మధ్యతరగతికి కానీ, కొద్దిగా ఎవో మధ్యతరగతి కానీ వీళ్ళకి ఎక్కడ కూడా ఉపయోగపడేటట్లేదు. అంటే మోడీ గారు బడ్జెట్ కానీ, అక్కడ జరిగేటువంటి ప్రవేశపెట్టేటువంటి ప్రాధాన్యత క్రమం కూడా ఎక్కడ కూడా పేదవాడిని కానీ, నిరుపేదని కానీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా జరగనట్టు అనిపించట్లేదు. గతం నుంచి కూడా గమనిస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారే ప్రతిసారి పెడుతున్నారు. సరే, ఇప్పుడు బడ్జెట్ 3.0 కొత్త బడ్జెట్, ఇది పూర్తి స్థాయిలో పెట్టిన బడ్జెట్ అని కూడా నేను చదివాను మార్నింగ్ కూడా. సో పూర్తి స్థాయిలో పెట్టిన బడ్జెట్ లో కూడా ఎక్కడ కూడా క్లారిటీ మరి అనిపించట్లేదు. ఎక్కడ కూడా ఏం డెవలప్ అయినా కూడా ఎక్కడ కూడా స్టాటిస్టికల్ గా రిపోర్ట్ కూడా ఎక్కడ కూడా రాలేదు ఇంతవరకు కూడా. ఇవాళ వాళ్ళు ఎంతసేపటికి బడా పారిశ్రామికవేత్తలు చెప్పేది ఎంఎస్ఎంఈ, కానీ అక్కడ జరిగేది ఎవరికండి? ఇక్కడ బడా పారిశ్రామికవేత్తలకు, ఆదానికి, అంబానీలకు, మరి అట్లాంటి వాళ్ళకి డెవలప్మెంటే కనపడుతుంది తప్ప ఇవాళ పేదరికంలో కానీ, పేదరిక సూచిలో కానీ, లేక పేదరికం యొక్క జీవన విధానంలో కానీ ఎక్కడ కూడా క్లారిటీ లేదు. వాళ్ళు ఎక్కడ కూడా బాగుపడేట్టు కూడా ఎక్కడ కూడా అనిపించట్లేదు. ఇవాళ పేదలకు ఇచ్చేటువంటి ఇండ్ల సంఖ్యను కూడా వాళ్ళు చెప్పారు. ఇంతకుముందు కూడా గతంలో నేను చూశాను. వాళ్ళు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది కూడా 2022 వరకు మరి పట్టణ ప్రాంతాలు అయిపోజేస్తాం, మేము 2024 వరకు గ్రామీణ ప్రాంతాలు అయిపోజేస్తాం. అసలు వాళ్ళు ఎక్కడ కూడా ఇండ్లు ఇవ్వట్లేదు. ఇవాళ మనం చూసాము, మొన్న బండి సంజయ్ గారు కూడా అన్నారు, మేము ఇంద్రమ్మ పేరు పెడితే ఇవ్వన్నారు. ఆయన ఇచ్చేది 15% వాటాకు, అది కూడా క్లారిటీ లేదు. వాళ్ళు ఇచ్చినట్టు కూడా ఎక్కడా కూడా లేదు. ఆ ఇవ్వకుండానే ఇంద్రమ్మ పేరు పెడితే వాళ్ళు ఇచ్చేది 10-15% వాటాలు కదండి. దానికి సంబంధం లేదు అసలు వాస్తవం చెప్పాలి. 40% ఇప్పటి వరకు కూడా 40% 920 కోట్ల రూపాయలు సమ్ముంటున్నాడు. ఈ మీ తక్కువ డబ్బులు మాకెందుకు, ఆ డబ్బులు తీసుకుంటే మీరు అని చెప్పి కూడా ఆయన తీసుకోలేదని కూడా నేను చూసా పత్రికలో కానీ, టీవీలో కానీ. 40% అంటున్నారు శ్రీనివాస్ గారు. 40% సార్ తప్పు చెప్తున్నారు మీరు. 40% లేదండి, లేదు మీరు చూడండి శ్రీనివాస్ గారు, 40% చేసుకోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా. లేదు 40-60 సార్, 40-60 కాదండి. మీరు చూడండి, 72,000 మేడం, 72,000 గ్రామీణ ప్రాంతాల్లో, పట్ట ప్రాంతాల్లో 150,000 ఇస్తున్నారట వీళ్ళు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. వీళ్ళు ఇచ్చే ఇండ్లకు మేము ఇప్పుడు 5 లక్షలు అనుకోండి మేము ఇచ్చేది, వీళ్ళు ఇచ్చేది 72,000. మీరు 10 లక్షలు కేసీఆర్ గారు తీసుకోలేదట. దేశవ్యాప్తంగా పెట్టుకున్నట్టు ఆవాస్ యోజనలో ఆ యూనిట్ కు గ్రామీణ, అర్బన్ ప్రాంతాలకు ఒక ఫిగర్ ఉన్నది. 2,50,000 అయితే 2,50,000 అర్బన్ కి 1,40,000 రూరల్ కు ఉన్నది. దాంట్లో 40% మాది, 60% మీది. మీరు పెంచుకున్నారు 5 లక్షలు, 6 లక్షలు ఒక యూనిట్ అని పెంచుకుంటే మీరు భరించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీనివాస్ గారు 2,40,000 బాత్రూమ్ అట్లా కాదు కదండి. పేదవాడికి కదా. సరే శ్రీనివాస్ గారు, ఆయన అన్నట్టుగా ఇప్పుడు పేద, ధనిక ఈ అంతరాన్ని తగ్గించే ప్రయత్నం ఇక్కడ జరిగిందా? ఇంకొకటి నిరుద్యోగం. ఈ 2 అంశాలు బడ్జెట్ బిఫోర్ కూడా బీజేపీకి ఇది ఒక పెద్ద సవాల్ గాని చెప్పారు. అటు నిరుద్యోగం తగ్గించాలి, సామాజిక వర్గంలో పేద, ధనిక అంతరాన్ని తగ్గించే ప్రయత్నం జరగాలని చెప్పేసి డిమాండ్స్ వచ్చాయి బిఫోర్. సో ఇప్పుడు అనౌన్స్మెంట్స్ తర్వాత అదేమైనా తగ్గే అవకాశం కనిపిస్తోందా? నేను చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఒక కామర్స్ స్టూడెంట్ గా అడ్వకేట్ చెప్తున్నా, ఈ బడ్జెట్ ఏమి లేదు, కొత్త సీసాలో పాత సారా పోసారు అంతే తప్ప తిప్పి మళ్ళీ అదే వస్తుంది. ఎక్కడ కూడా మార్పులు చేతులు పైకి కిందకి, కింద పైకి చేసి మళ్ళీ అదే ప్రవేశపెట్టారు తప్ప ఎక్కడ ఏం లేదు. ఏమన్నదంటే 10 సంవత్సరాల పేదరికం ఎప్పటి తగ్గింది, నిరుపేదల జీవన విధానం కానీ, పేదల జీవన విధానం కానీ
మధ్యతరగతి వాళ్ళ జీవన విధానం కానీ కొద్దిగా ఎబో మిడిల్ క్లాస్ జీవన విధానం ఎక్కడ కూడా మార్పులు రాలే. మోడీ ఫారెన్ పాలసీలు కానీ, మోడీ ఆర్థిక విధానాలు కానీ, మోడీ బడ్జెట్ కూడా ఇప్పుడు కూడా మీరు దయచేసి మా రాజనీతి ప్రజానికం గమనించండి. ఇవన్నీ కూడా మాక్సిమం ధనికుల కోసమే ఉంటాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పెడతారు వీళ్ళందరూ. ఇప్పుడు మనకేమో 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ లేదని చెప్పేసి 4 లక్షల వరకు జీరో, ఆ తర్వాత స్లాబ్లు అని చెప్పినట్టే ఉంటుంది తప్ప వీళ్ళ ఏరియా ఉండదని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎస్ మస్తాన్ గారు చెప్పండి. ఈ ఎస్ మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. సరన్నట్టుగా ఏపీకి సంబంధించి రెండవ కీలక భాగస్వామి ఎన్డీఏ ప్రభుత్వంలో మరి ప్రత్యేక హోదా అన్నది మేబీ మరుగున పడిపోయిన అంశమే. స్పెషల్ ప్యాకేజ్ అన్నది లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయానికి సంబంధించి హోంమంత్రి వచ్చినా, ప్రధాని వచ్చినా ఎలాంటి నిరసనలు జరిగినా ఎలాంటి ప్రకటన రాలేదు. కీలకమైన రైల్వే జోన్స్కి సంబంధించి కూడా క్లారిటీ లేదు. ఏ అంశాలైనా ఒక బడ్జెట్లో వస్తాయేమో, బిఫోర్ వీళ్ళు పర్యటనకు వచ్చారు కాబట్టి ఏమైనా ఆశాజనకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. సో రెండవ కీలక భాగస్వామిగా ఉన్న ప్రభుత్వానికి ఈ బడ్జెట్లో ఏమైనా పాజిటివ్గా ఉందంటారా? ఇప్పుడు ఒకటి అండి, ఇప్పుడు రాజేశ్వర్ గారు కాజీపేటని జంక్షన్ మన ఏది సౌత్ సెంట్రల్ హైవే లాగా మన కాజీపేటను కూడా చేయాలని గతంలో కూడా అనడం జరిగింది. 8 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు కేంద్రంలో. అదే విధంగా 2 మంత్రులు ఉన్నారు ఏకంగా. అంటే కిషన్ రెడ్డి గారు గాని, బండి సంజయ్ గారు గాని 2 మంత్రులు ఉన్నారు. 2 కేంద్ర మంత్రులను కూడా ₹1 సిల్లిగా కూడా మన తెలంగాణకు తీసుకురాలేకపోయారు. మరి మనం చాలా స్పష్టంగా తెలుగు రాష్ట్రాలకు చాలా అన్యాయం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా మన తెలుగు రాష్ట్రం కాబట్టి వాళ్ళకు కూడా చాలా అన్యాయం జరిగింది. మరి అదే మీరు బీహార్ చూడండి, బీహార్ లో ఎలక్షన్ ఉండేవారికి బీహార్ మాత్రం ఎక్కడలేని ప్రేమలు పోసింది బీజేపీ ప్రభుత్వం. అంటే ఎన్నికల కోసం ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద దేశ బడ్జెట్ ప్రపంచంలో పెద్దది కదండి మనది. ఇంత పెద్ద దేశ బడ్జెట్ ని, యూనియన్ బడ్జెట్ ని కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ని కేవలం ఎలక్షన్ చుట్టూ, వాళ్ళ కలెక్షన్ చుట్టూ, అదేవిధంగా బడా పారిశ్రామికవేత్తల చుట్టూ తిప్పుతున్నారు తప్ప సామాన్య మానవుడి చుట్టూ గానీ, పేదవాడి చుట్టూ గానీ, నిరుపేద చుట్టూ గానీ ఎక్కడ కూడా తిప్పట్లేదు. ఇది చాలా స్పష్టంగా రాజనీతి కూడా అర్థమవుతుంది. ఇవాళ వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా, బీజేపీ వారికి గొంతు చించుకొట్టుకున్నా కూడా ఇవాళ పేదవాడికి ఈ బడ్జెట్ తోటి ఒరిగింది లేదు, జరిగింది లేదు. ఇవాళ 8 మంది ఉన్నారు, వాళ్ళ ఎంపీలు 2 మంత్రులు సిగ్గుసేటు కదండి. వాళ్ళు ఏం చెప్తారంటే ఇవాళ ప్రజానికానికి. ఇవాళ లేస్తే బండి సంజయ్ గారు ఏది పడితే మొన్న కూడా చూసాం కదా మనం. ఎక్కడ ఏ కాంట్రవర్సీ మాట్లాడుతున్నా బండి సంజయ్ గారు నెంబర్ 1. మరి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుడు, మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అంత పెద్ద మినిస్టర్లు ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కూడా మరి ఏమి అంటే తెలంగాణ మీరు దయచేసి ప్రజానీకం మీరు అర్థం చేసుకుంటే తెలంగాణకు ఇవాళ బీజేపీ ఏమాత్రం ప్రాధాన్యత ఇచ్చిందో చూడండి మీరు. ఇవాళ ప్రజానీకం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ అంటే ప్రజలు అంటే తెలంగాణ ప్రజలంటే బీజేపీ వరకు లెక్కలేని దాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఏం చేయకుండా మాకు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు కాబట్టి ఇంకేం చేయకుండా ఏమవుతుందని చెప్పేసి ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు. చూడండి మీరు దయచేసి అర్థం చేసుకోండి. అంటే వీళ్లకు తెలంగాణ అంటే చిత్తశుద్ధి లేదు. మరి బండి సంజయ్ గారికి కానీ, మరి కిషన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఎందుకు తెలంగాణ అంటే చిన్న సూపు అర్థం కావట్లేదు. మరి వీళ్ళు మొత్తము తెలంగాణలో ఏ మాత్రం బడ్జెట్ కూడా కేటాయించలేదు. మరి చాలా ఉంది కదా మనకి. ఇలా గ్లోబలైజేషన్ లో చాలా ఇవాళ భారతదేశంలో ఇలా హైదరాబాద్ చాలా నైసర్గిక స్వరూపం, భౌగోళికంగా చాలా చక్కనైన ప్రాంతం. మరి ఎక్కడ కూడా మనకి ఏమి ఇవ్వలేదు. ఇలా మన తెలుగు రాష్ట్రం అక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఏమి ఇవ్వలేదు. మరి స్పెషల్ స్టేటస్ ఏ స్టేటస్ లేకుండా పోయింది. మరి ఏదో 15,000 కోట్ల రూపాయలు ఏదో ఇచ్చారని నేను ఇంతకుముందు విన్నాను నేను. మరి ఆ 10,000 కోట్ల రూపాయలు దేనికి ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. అంటే ఎక్కడ కూడా పూర్తి అన్యాయం. ముఖ్యంగా తెలంగాణకి ఏంటంటే జీరో. ఇవాళ ఇంతమంది ఎంపీలు కానీ, మంత్రులు 2 మంత్రుల నుండి కూడా తెలంగాణకు తెచ్చింది జీరో, గుండు సున్నా అయిపోయింది లాస్ట్కి వచ్చే వరకు. ఈ బడ్జెట్ తోటి మనకేం సంబంధం లేదండి. నిజంగా చెప్పాలంటే చర్చ పెట్టడం కూడా ఏం లేదు. ఇలా మోసం అంటే భారతదేశంలో తెలంగాణ లేదా అనిపిస్తుంది నాకు. ఒక డౌట్ వస్తుంది ఇవాళ బీజేపీ వాళ్ళని చూసిన తర్వాత. ఇవాళ తెలంగాణ ప్రధానికాన్ని, తెలుగు ప్రధానికాన్ని ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అవమానించింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తిగా, తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలను పూర్తిగా విస్మరించింది. అంటే మనకి ఏమి ఇవ్వకుండా ఏం కాదని ఒక కన్క్లూజన్కి వచ్చారు ఇవాళ బీజేపీ వాళ్ళు. అంటే వాళ్ళ బడ్జెట్ కూడా బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి